హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మాయిల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం. అర్హతలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తుంది. ఎన్నికల హామీలో పేర్కొన్నట్లుగా అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. 18 ఏళ్ల నుండి చదువుకునే అమ్మాయిలకు ఈ పథకం వర్తించనుంది. అయితే ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే ఈ పథకం డిస్టెన్స్లో చదువుకునే అమ్మాయిలకు వర్తించదనే ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే ఈ పథకానికి అర్హులుగా చెబుతున్నారు. పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన వారికే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే రాయితీలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం అమలు కోసం అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ పథకంపై గైడ్లైన్స్ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాంగ్రెస్. 6 నెలల్లోగా ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అనేక పథకాలను మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే స్కూటీ పథకం కూడా పేర్కొంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడంతో అమ్మాయిలంతా ఈ పథకం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తుందా, ఇందుకోసం ఎలాంటి నిబంధనలు విధిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.